హాయ్ గైస్, కుంభమేళ ట్రిప్ ఫుల్ వీడియో అయితే చూడండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాని చిన్ని ఆఫిషియల్ విత్ మినీ వ్లాగ్. వెయిట్ అండ్ సీ. హలో హాయ్ గాయస్. మార్నింగ్ నుంచి ఏం తినలేమా, వంట ఏమన్నా అని చెప్తే ఏం చేయలే గాయస్. ఏం చేస్తుందంటే పొట్టిది చూడండి ఒకసారి మీరే. ఏం చేస్తున్నావమ్మా? రీల్స్ చూస్తున్నావా? ఏం రీల్స్ చూస్తున్నావు? కుంభమేళ రీల్స్ చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి వంట చేయమా అంటే వంట చేయకుండా పైకి వచ్చి రీల్స్ చూస్తున్నా అని చెప్తుంది. నువ్వు కుంభమేళకు తీసుకెళ్తానే నేను నీకు వంట చేస్తా. కుంభమేళ తీసుకెళ్ళకపోతే వంట చేయమా? అస్సలే చెయ్యను. ఓకే మా, తీసుకెళ్తే హ్యాపీ అయినా మరి నీకు? చాలా హ్యాపీ. 144 years ఒక్కసారి వస్తుందంట. తీసుకెళ్తే హ్యాపీగా ఉండకపోతే ఇంకేముంటుంది నాకు. ఓకే అమ్మా, నేను కుంభమేళ తీసుకెళ్ళాలి అంతే కదా? తీసుకెళ్ళాలి. ఓకే తీసుకెళ్తా. ఓకే పక్కా పక్కా. ఫైనల్గా మా నాని అయితే కుంభమేళకి అయితే తీసుకెళ్తున్నాడు ఫ్రెండ్స్, చూడండి. హలో గైస్, మేము కుంభమేళకి వెళ్తున్నాం. హలో గైస్, ఫైనల్లీ బస్ అయితే వచ్చింది. చూడండి ఎంతమంది ఉన్నారో, పూజ చేస్తున్నారు బస్కి. మమ్మీ చూడు, వాళ్ళు అక్కడ పూజ అయితే జరుగుతుంది గైస్, చూడండి. అయ్యగారు అందరికైతే బుట్లు పెడుతున్నాడు. మంచి వెళ్ళి మంచి రావడానికి. విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య. 2 అవుతుంది, ఇంకా మేము బెల్లంపల్లిలో ఉన్నాం. పోయే వరకు ఏ టైం అవుతుంది తెలియదు. షర్ట్ వేసుకుంటే ఆ విధంగా వేసుకోవాలి ఫ్రెండ్స్. హాయ్ గైస్, డే 1 స్టార్ట్ అయింది. మా జర్నీ ఇప్పుడే మహారాష్ట్ర దాటినాం ఫ్రెండ్స్. చూడండి పిచ్చి పిచ్చి చేస్తున్నాడు అంతా. రామ్టిక్ టెంపుల్కి అయితే తీసుకొచ్చారు మమ్మల్ని. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఆ వాటర్ని చూసే వాటర్లోకి వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది. కాకపోతే వాటర్లోకి వెళ్తుంటే చూడాలి, చలి పెడుతుంది. టైం 11 అవుతుంది, బట్ అయినా ఫ్రీజ్లో ఉన్నట్టున్నాయి వాటర్. కానీ తప్పదు, టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం కదా, స్నానం చేసి వెళ్ళాలి. వ్యూ మాత్రం హైలైట్ ఉంది. అసలు వ్యూ చూస్తుంటే అక్కడే ఉండాలనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి ఎంత బాగుంది. వెదర్ అయితే హైలైట్ ఉంది కదా. ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాము. అసలు ఇక్కడ ఫొటోస్ వీడియోస్ ఏది తీయొద్దు అని స్ట్రిక్ట్గా చెప్పినారు. బట్ మీకోసం నేను ఒక చిన్న స్నాప్ తీసుకున్నాను. టెంపుల్లో ఏ దేవుడు ఉంటుందో మీకు చూపిద్దామని. చూడండి లక్ష్మణుడు అయితే ఉన్నాడు, చాలా బాగున్నాడు కదా. చాలా ఓల్డెన్ టెంపుల్, 900 years ఎగో టెంపుల్ ఇది. 700 స్టెప్స్ ఉంటాయి. ఇది ఒక కోట. ఇది చూసే నాకైతే సేమ్ గోల్కొండ ఫోర్ట్ చూసినట్టే అనిపించింది. ఇక్కడ వనవాసం టైంలో శ్రీరామచంద్రుడు ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాడంట. అందుకే ఈ కొండలను రామగిరిలోనే అంటారంట. ఇది ఇండియాలో ఇది ఒక హిస్టారికల్ టెంపుల్ అని అనవచ్చు. చూడండి నాగ్పూర్ వ్యూ మొత్తం ఇక్కడే కనిపిస్తుంది, ఎంత బాగుంది. డే 2 జర్నీ అయితే స్టార్ట్ అయింది. వే టు ప్రయాగ్రాజ్. అమ్మయ్య, ఏం ట్రాఫిక్ లేదు. అసలు రీల్స్ యూట్యూబ్ చూసి చాలా భయపడినాము, ఎంత ట్రాఫిక్ ఉంటుంది అసలు, వెళ్తామో వెళ్ళామో అనుకున్నాము. బట్ వెళ్తున్నాం. ఇంకా 60 kilometers అయితే మేము ప్రయాగ్రాజ్కి రీచ్ అవుతాం అనే టైంలో పెద్ద ట్రాఫిక్ జామ్ అయితే అయింది. మాకు అది ఎదురైంది. చూడండి, అది ట్రాఫిక్ జామా లేకపోతే అక్కడ ఏదో ఇన్సిడెంట్ అయినట్టుంది. 1 hour వెయిట్ చేసాము. ఫైనల్గా మా డ్రైవర్ అంకుల్ అయితే వేరే రూట్ నుండి తీసుకెళ్తున్నాడు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. హలో గైస్, ఫైనల్లీ అయితే కుంభమేళకి అయితే రీచ్ అయినాము. చూడండి ఎంట్రన్స్. మా బస్ అయితే ధన్వా పార్కింగ్ దగ్గర పార్క్ చేశారు. అక్కడ నుండి పురాణిపూరికి పర్ హెడ్ 30 rupees తీసుకున్నారు. అక్కడ నుండి త్రివేణి సంగంకి బైక్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి. బట్ మేము ఆ 10 kilometers నడుచుకుంటూనే వెళ్ళాము. ఎందుకంటే నడుస్తేనే కదా వచ్చిన ఫీలింగ్ ఉంటుందని. ఫైనల్గా అరెల్ ఘాట్కి అయితే రీచ్ అయ్యాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అరెల్ ఘాట్ నుండి త్రివేణి సంగంకి 2 kilometers డిస్టెన్స్ అవుతుంది. నడుచుకుంటూ వచ్చేసాము. ఫైనల్గా మేము త్రివేణి సంగంకి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక బోట్ ఎక్కాము. వాళ్ళకి చెప్పాము మేము ఆల్రెడీ త్రివేణి సంగం, యమున, సరస్వతి, గంగా ఎక్కడైతే కలిసి ఉన్నాయో అది చూపియండి అని.
వాళ్ళు చూపించారు ఆ ప్లేస్. చూడండి ఎంత బాగుంది. చూడండి ఇటు వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. ఇక్కడికైతే వచ్చాము. ఫైనల్గా త్రివేణి సంగంలో అయితే స్నానం చేశాం గాయస్. స్నానం అయితే చేసాము. స్నానం చేశాక డ్రెస్ చేంజ్ చేయడానికి సపరేట్ రూమ్స్ అయితే ఉన్నాయి గర్ల్స్కి. మరీ అంతేం డర్టీ లేవు. ఓకే, నాట్ బ్యాడ్, చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్నాక ఇక్కడ బొట్లు అయితే పెట్టించుకున్నాము ఆ తమ్ముడితోని. చూడండి కొన్ని పిక్స్ ఇంకా స్నాప్స్ అయితే తీసుకున్నాము. అప్పటికి టైం 6:30 అవుతుంది. 1.5 అవర్ మేము వాటర్లోనే టైం స్పెండ్ చేసాం. ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాము దర్శనానికి. చూడండి టెంపుల్కి వెళ్ళే దారిలో ఎంతమంది ఉన్నారో, అసలు చాలా టైం పట్టింది మేము దర్శనం చేసుకోనికి. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయింది. 1 అవర్ పట్టింది మేము దర్శనం చేసుకొని బయటికి రానికి. అయినా క్రౌడ్ మాత్రం అలానే ఉంది. అసలు నేను ఇక్కడ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. 2 వ్యూస్ అయితే చూశాను, డే వ్యూ ఇంకా నైట్ వ్యూ విత్ లైట్స్. చూడండి ఎంత సూపర్గా ఉందో. నాకు డే వ్యూ కన్నా నైట్ వ్యూ మాత్రం చాలా నచ్చింది లైటింగ్స్తోని. ఇక్కడ మేము గంగా హారతి కూడా చూసుకున్నాము. 144 ఇయర్స్కి ఒక్కసారి వస్తుంది ఇది మహాకుంభమేళ. అసలు అదృష్టం ఉండాలండి ఇక్కడికి వచ్చి స్నానం చేసి దేవుని దగ్గర దర్శనం చేసుకోవడానికి. ఐఎమ్ సో లక్కీ ఇన్ మై లైఫ్. హలో గాయస్, గుడ్ మార్నింగ్. డే 3 అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ నర్మదా రివర్కి అయితే వెళ్తున్నాము. హలో గైస్, ఎర్లీ మార్నింగ్ 8 అయితే అవుతుంది. ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేద్దామని. మేము చపాతీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. వచ్చాయి చూడండి, ఆలు మసాలా ఇంకా చపాతీ బాగున్నాయండి టేస్ట్. నర్మదా రివర్కి వచ్చినాం. చాలా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ బేల్ అంట, బేల్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ప్రిపేర్ చేస్తున్నాడు. ఆనియన్స్ నీ హే, ప్యాస్ నీ హే. టేస్ట్ ఎలా ఉంది చెప్పు. బాగుందా? అచ్చా హే కతే. వెరీ గుడ్. జబల్పూర్లో నర్మదా రివర్కి అయితే వచ్చాము. చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో. బోట్స్ కూడా ఫ్లవర్స్ డెకరేట్ చేసి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. ఆ బోట్స్ చూస్తుంటేనే బోటింగ్ చేయాలనిపిస్తుంది. ఇక్కడ పర్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ అంట. నాకైతే ఆ క్లైమేట్కి, ఆ వాటర్కి, బర్డ్స్ చూస్తుంటే అక్కడే ఉండాలనిపించింది. మేము 20 మినిట్స్ బోటింగ్ చేస్తూనే చాలా ఎంజాయ్ చేసాము, సాంగ్స్ పాడుతూ అరుస్తూ. అస్సలు మిస్ అవ్వకండి. హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ రివర్కి దగ్గర ఒక శక్తిపీఠం టెంపుల్ ఉంది. మనకి మొత్తం 18 శక్తిపీఠాలు ఉంటాయి. అందులో ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అది శ్రీ అమర్కాటక శక్తిపీఠం టెంపుల్. ఈ టెంపుల్లో సతీ ఒక శక్తిపీఠం ఉంది. ఇక్కడ మా సతీ విగ్రహాన్ని కాళీ అని పిలుస్తారు, ఇంకా శివుడు అని అంటారు, విచ్ ఈస్ డివోటెడ్ టు పార్వతి. జై శ్రీరామ్. ఇవాళ మా అమ్మమ్మ తాతయ్య యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. కట్ చేయండి, చాకియాలి వాళ్ళకి. ఫైనల్గా మేము అనుకున్నది అయితే చేసేసాము. యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా బేకరీస్లో ఆగాము, బట్ ఎక్కడ అవైలబుల్గా లేకుండే కేక్స్. లాస్ట్కి గూగుల్లో సెర్చ్ చేసి కేక్స్ అవైలబుల్ ఉన్నాయని ఒక ప్లేస్లో ఆగి కేక్ తీసుకొని సెలబ్రేషన్స్ అయితే చేసాము. అమ్మ తాత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము. చూడండి నెక్స్ట్ ఉంటుంది మా హవాయిక
స్టార్ట్ చేద్దామా? లాస్ట్ మూమెంట్లో అందరం అయితే చాలా ఎంజాయ్ చేసాము, డ్యాన్స్ చేసాము. ఈ కుంభమేళ ట్రిప్ అస్సలు నేను మర్చిపోలేను. వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. మార్నింగ్ 6 అవుతుంది. జిడికే బస్ స్టాప్ అయితే రీచ్ అయిపోయాము. అందరం అయితే దిగుతున్నాము. బాయ్ బాయ్ అందరికి బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.